హలో అండి, నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4, కూకట్పల్లి, హైదరాబాద్ అవైలబుల్ ఉంటాను. చాలా మంది చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని డిజీజు, ఎవరితో డిస్కషన్ చేయలేని డిజీజు, ఎక్కడైనా కూర్చోవాలన్నా ఎంబ్రాజింగ్గా ఉండడము, ఎక్కడైనా కూర్చున్నా కానీ ఎక్కడ సోఫాలకు కానీ దేనికైనా అంటుకుంటుందేమో అనే భయము, అండ్ ప్యాంట్ కావచ్చు, ఇన్నర్ వేర్ కావచ్చు, ఇదంతా తడిసిపోవడము, ఒక రకమైన తేమ లాంటిది ఉండడము, ఒక రకమైన ఫౌల్ స్మెల్ రావడము, ఇట్లాంటివన్నీ మనం బయట వాళ్ళకి చెప్పుకోలేము, పక్కన వాళ్ళకి కూడా చెప్పుకోలేము. మనలో మనమే డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటాం. అదే ఫిస్టులా ఇన్ యానో అంటాం దీన్ని, లేకుంటే పెరియానల్ ఫిస్టులాస్ అంటాం. అంటే మలద్వారం దగ్గర చిన్న గుల్ల లాంటిది వచ్చి పగిలిపోయి అందులో నుంచి చీము రావడాన్ని మనం ఫిస్టులాగా పరిగణించాలన్నట్టు. సో ఎందుకు వస్తుంది ఫిస్టులా? ఎందుకంటే చాలా మందికి బాధపడేది చాలా రోజులు బాధపడుతూ దాన్ని అలాగే వదిలేస్తారు తప్ప సర్జరీ అంటేనే భయపడుతుంటారు. ఎందుకు భయపడుతుంటారు సర్జరీ అంటే అనేది వాళ్ళు తెలుసుకుందాం. సో ఎప్పుడైనా గనక మోషన్ ద్వారం చుట్టుపక్కన ఎక్కడైనా గనక గడ్డ అయ్యింది అంటే ఇమ్మీడియట్గా నెగ్లెక్ట్ చేయకుండా ఒక సర్జన్కి చూయించుకోవాలి. సర్జన్కి చూయించుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఆ గడ్డ చిన్నగా ఉన్నప్పుడే చిన్న కోత పెట్టేసి మనం తీసేసేస్తాం. అంటే ఎక్కడైనా గనక చీముగడ్డలు అయితే గనక ఆ చీముని ఎంత తొందరగా బయటికి తీసేస్తే అంత మంచిది. అట్లా కాదని యాంటీబయాటిక్స్ వేసుకొని అంతకదే కరిగే వరకు వెయిట్ చేద్దాం అనుకుంటే ఒక్కొక్కసారి అవి కరిగిపోకుండా ఆ గడ్డలు పెద్దగా అయ్యి బర్స్ట్ అవుతుంటాయి, పగిలిపోతుంటాయి. సో యానల్ కెనాల్ చుట్టూ ఉండే గడ్డలకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనము అంటే అక్కడ సివియర్ పెయిన్ ఉంటుంది, కూర్చోలేము, జ్వరం వస్తుంది, మోషన్ పోలేము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనం అట్లే యాంటీబయాటిక్ వేసుకుంటూ వాడుకుంటే కొన్ని రోజులు కాగానే ఏమవుతుందంటే 3-4 డేస్ కాగానే ఆ గడ్డ పగిలిపోతుంది. ఇట్లా పగలడం వల్ల ఏమవుతుంది అంటే ఇది ఊరికే పగిలితే ప్రాబ్లం లేదు, చీమంతా వెళ్ళిపోతుంది, పెయిన్ తగ్గుతుంది, హ్యాపీ, ఇంకేం ప్రాబ్లం ఉండదు. బట్ ఎప్పుడైతే పగిలి ఇప్పుడు ఇక్కడ ఒక చీమగడ్డ అయింది అనుకోండి, అదే ఒకవేళ సర్జన్ దగ్గరికి వస్తే ఏం చేస్తాం, చిన్నగా కోత పెట్టి ఆ చీమంతా బయటికి తీసేస్తాం. అట్లా కాకుండా అలాగే పెట్టుకొని ఆ చీమగడ్డ కరిగేంత వరకు మనం ట్రై చేద్దామని చెప్పేసి అలా ఆగితే ఏమవుతుంది, ఈ చీమగడ్డ ఎప్పుడోసారి బయటికి పగులుతుంది, చీమంతా బయటికి వస్తుంది, పెయిన్ అంతా రిలీఫ్ అవుతుంది. కానీ అంత లోపలనే ఇది లోపలికి కూడా డిగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి యానల్ కెనాల్ దగ్గర ఓపెన్ అయిపోతుంది. అంటే యానల్ కెనాల్ వైపు కూడా ఒక ద్వారం అనేది ఫామ్ అవుతుంది. ఇట్లా బయట ఒక ద్వారము, యానల్ కెనాల్లో ఒక ద్వారం ఉంటే కనుక దాన్ని మనము పెరియానల్ ఫిస్టులాస్ అంటుంటాం. ఇవి ఒక పట్టాన తగ్గవు, మొత్తం క్లియర్ అయిపోయినట్టే ఉంటుంది, మొత్తం చర్మం వచ్చినట్టు అనిపిస్తుంది, ఏం కనపడదు. మళ్ళీ వారం 10 రోజులు, నెల రోజులు కాగానే మెల్లగా తడిలా కనిపిస్తుంటుంది, చీమ్లా కనిపిస్తుంటుంది, చిన్న గడ్డలాగా వచ్చి మళ్ళీ పెయిన్ అనిపిస్తుంది, మళ్ళీ పగిలిపోగానే పెయిన్ రిలీఫ్ అనిపిస్తుంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది పేషెంట్స్ ఆ పెయిన్ ఉన్న రోజులు 2-3 రోజులు యాంటీబయాటిక్ వేసుకోవడం, అది పగిలిపోగానే పెయిన్ రిలీఫ్ అయిపోయారు, దాన్ని వదిలేసేస్తుంటారు. సో మళ్ళీ ఫామ్ అయినప్పుడు చూద్దాంలే అని అనుకుంటుంటారు. దాంతో ఏమవుతుందంటే అది రికరెంట్ ఫిస్ట్ లాగా మారిపోతుంది. అంటే తర్వాత ఎవ్రీ మంత్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి వస్తూ పోతూ ఉంటుంది. ఎందుకు వస్తూ పోతుంటుంది అంటే ఈ లోపల ఏదైతే ఉందో ఓపెనింగ్ అలాగే ఉంది కాబట్టి మోషన్లో ఉన్న బ్యాక్టీరియా కావచ్చు, మోషన్ కానీ అంటుకొని ఇందులోకి వెళ్ళిపోయి ఇక్కడ అక్యుములేట్ అయ్యి అంటే గడ్డలాగా అయ్యి పగిలిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ఇది ఒక విజువల్ సైకిల్ లాగా రావడం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ రావడం పోవడమే కాకుండా ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇది మాత్రమే ట్రాక్ కాకుండా కొన్నిసార్లు మల్టిపుల్ ట్రాక్స్ ఫామ్ అయిపోతుంటాయి. మనకు తెలియకుండానే ఆ చీమ్ గడ్డ అనేది డిగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మల్టిపుల్ ట్రాక్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఇది డేంజర్ అన్నిటికంటే. అండ్ రెండోది ఏంటి అంటే ఇది ఇలాగే పెట్టుకోవడం వల్ల ఆ ఏరియాలో ఫౌల్ స్మెల్ రావడము, తడిగా ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు సర్జరీకి ఎందుకు భయపడతారు, ఎందుకు చేయించుకోరు, మరి ఇట్లుంటే చేయించుకోవాలి కదా సార్, తొందరగా అయిపోతుంది కదా అని. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ టైప్ ఆఫ్ వాటికి ఇన్ని రోజుల వరకు మనం చేసే సర్జరీ ఏదైతుందో కన్వెన్షనల్ మెథడ్, ఓపెన్ సర్జరీస్ అంటాం. ఈ ఓపెన్ సర్జరీలో ప్రాబ్లం ఏంటి అంటే ఈ రకంగా మొత్తం తీసేసేయాలి. ఇదంతా తీసేస్తే అక్కడ స్పింక్టర్స్ అంటే మోషన్ కంట్రోలింగ్ చేసే పవర్ ఉంటాయి మజిల్స్కి కొన్నిటికి, ఆ స్పింక్టర్స్ కట్టే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా హీల్ అవ్వడానికి 40-45 డేస్ టైం పడుతుంది, డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి, పనికి వెళ్ళడానికి రాదు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. దీంతో భయపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఓపెన్ సర్జరీ చేస్తే కూడా మళ్ళీ రికరెన్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు అనేవి 20-30% అనేవి ఉంటుంది. అంటే ఓన్లీ 70% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. బట్ ఇంత హ్యూజ్ కటింగ్ చేసి మనం సాధించేది ఏంటి అంటే మళ్ళీ అదే 70% ఆఫ్ క్యూరింగ్ రేట్ అన్నట్టు. బట్ మన టీఆర్హెచ్లో నేను చేసే స్పెషల్ సర్జరీ ఏంటి అంటే డిఎల్పిఎల్ కావచ్చు, లేజర్ కావచ్చు, ఫిలాక్ కావచ్చు, ఇట్లా చాలా రకాల సర్జరీస్ ఉంటాయి.
కేవలం లేజర్లో మాత్రమే ఎటువంటి కోత కుట్లు లేకుండా చేసుకోవచ్చు. ఎలా చేస్తాం ఈ కోత కుట్లు లేకుండా అంటే, ఇక్కడ ఏదైతే ట్రాక్ట్ ఉందో ఈ ట్రాక్ట్ని మనము లేజర్తో కాల్చేయడం జరుగుతుంది. లోపల ఏదైతే ఓపెనింగ్ ఉందో దాన్ని మనం క్లోజ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఇందులో ఒక్కొక్క పేషెంట్ని బట్టి కొన్ని కొన్ని మెథడ్స్ అనేవి మనం ఫాలో అవుతుంటాం. దీనివల్ల లీస్ట్ కటింగ్ మెథడ్స్ అన్నట్టు. ఇందులో ఎటువంటి కటింగ్స్ ఉండవు, వెరీ లీస్ట్ కటింగ్స్ ఉంటాయి. దీనివల్ల పేషెంట్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోతారు. నెక్స్ట్ డే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. జస్ట్ వారం రోజులు డ్రెస్సింగ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అది ఓపెన్ సర్జరీ చేసినా లేకపోతే లేజర్ చేసినా ఇంకేదైనా మెథడ్లో చేసినా కానీ వీడియోస్కోపీ అంటాం ఒకటి, దాని ద్వారా చేసినా కానీ ఏ ద్వారా చేసినా కానీ సక్సెస్ రేట్ అనేది 70-80% మాత్రమే ఉంటుంది. మిగతా 20-30% ఎవరి చేతిలో ఉంటుందంటే పేషెంట్ చేతిలో ఉంటుంది. పేషెంట్ చేతిలో ఎందుకు ఉంటుంది అంటే, మనం ఎప్పుడైతే సర్జన్గా నేను ఎప్పుడైతే కోత పెట్టి కానీ లేజర్ కానీ ఇదంతా చేసిన తర్వాత మీరు నెక్స్ట్ డేనే మోషన్ పోతారు. నెక్స్ట్ డే మోషన్ పోయిన వరకు ఆ మోషన్ అక్కడ అంటుకోవడం, ఎందుకంటే ఆ ఏరియా చూసుకోవడానికి రాదు కాబట్టి ఎంత హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నాం అనేది మనకు తెలియదు. సో ఎంత హైజీనిక్ మెయింటైన్ చేస్తే అంత సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. కాబట్టి మిగతా 20-30% అనేది 100% పేషెంట్ చేతిలో ఉంటుంది. సో పేషెంట్ మనం చెప్పినట్టుగా క్లీన్ చేసుకోవడం కావచ్చు, సిడ్జ్ బాత్లో కూర్చోవడం కావచ్చు, లేకపోతే తీసుకునే డైట్ కానీ అన్నీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇవన్నీ కనుక చేసుకుంటే కనుక ఈ ఫిస్టులాలో 100% హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఎవరికైనా ఫిస్టులాలు ఉంటే ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి కోత కుట్లు లేకుండా కంప్లీట్ లేజర్లో దీన్ని మనం క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.